పాయకరావుపేట నియోజకవర్గాన్ని మరో జంషెద్పూర్ మాదిరిగా అభివృద్ధి చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని సోముదేపల్లిలో అనిత పర్యటించారు. సుమారు 5,25,00,000 రూపాయలతో బిఎంఆర్డీ నిధులతో నిర్మించనున్న పాయకరావుపేట ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రానున్న 3 ఏళ్లలో పాయకరావుపేటలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు వాణిజ్య విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తామన్నామని అనిత స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసి వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు కాజేశారని ఆరోపించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేస్తోందన్నారు. సుప్రీంకోర్టు వేసిన సిట్ అది. ఈరోజు దానిలో వచ్చిన నిజాలని కూడా దాచేయాలని చెప్పి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ఒకసారి మేము బహిర్గతం చేస్తాం, సిట్ రిపోర్ట్ బహిర్గతం చేయాలి. ఈరోజు నిజం ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలి. మేము ఈరోజు రాజకీయాలు మాట్లాడాలంటే 5 నిమిషాలు పనండి. రాజకీయాలు కాదు, ఇక్కడ ఒక సనాతన ధర్మంకి సంబంధించిన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసరికి ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు లెటర్లు, అమ్మ మేము అమెరికా నుంచి వచ్చాము, జర్మనీ నుంచి వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాము, ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్తాము, కొంచెం దర్శనాన్ని ఇప్పిస్తారా? అసలు అంటే అంత పవిత్రంగా భావించి ఆ ప్రసాదం ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్లి పంచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి ప్రసాదాన్ని నెయ్యి లేకుండా కల్తీ చేసి 250 కోట్లు నొక్కేసి మళ్ళా తిరిగి ఏ మొహాలు పెట్టుకుని ఫ్లెక్సీలు పెడతారండి? నాకు అర్థం కావట్లే.